ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము చేత మనందరినీ కూడా ప్రభు తన సన్మార్గంలో నడిపించడానికి మరి ఈ దినమున తన వాగ్దానమును మనకిచ్చి ఉన్నాడు. అది లూకా శుభవార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చును గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. ప్రభువుల వారు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకము పాపంలో పడిపోయి ఉండగా, మరి దోషములతో కూలిపోయి ఉండగా, లోకానుసారమైనటువంటి దేవునికి వ్యతిరేక మార్గములలో పయనిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయ తలంపులను ఎరిగినటువంటి దేవుడు, ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో మారు మనసు పొంది సన్మార్గంలో నడవడానికి వారిని ప్రేరేపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. అట్టి వారిని, పాపముతో ఉన్న వారిని, పాపంలో పడిపోయిన వారిని, మరి దుష్క్రియలతో ఈ లోకంలో జీవించుచున్న వారిని ఆయన నీతి మార్గంలో నడిపించడానికి మరి తన జనులను పిలవడానికి లోకానికి వచ్చాడు. మరి పాపులకు మారు మనసును దయచేయాలని ఈ లోకానికి వచ్చాడు తప్ప, నీతిమంతుడైన వాడు ఈ లోకాన్ని, మరి వారిని, నీతిమంతులైన వారిని పిలవడానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. మరి నీతిమంతుడు ఒక్కడనూ లేడు ఈ లోకంలో. అది ముమ్మాటికి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి అట్టి నీతిమంతులు ఈ లోకంలో ఉన్నట్లయితే ప్రభువుల వారు మరి ఈ లోకానికి నరరూపిగా, దీనుడుగా మరి ఈ లోకానికి రావలసిన అవసరమే ఉండి ఉండదేమో. మరి ఈ దినం ఆయన పాపులను పిలవ వచ్చాడు, వారిని నీతిమంతులుగా మార్చడానికి లోకానికి వచ్చాడు. మరి వచ్చిన ఆ ప్రభువును మనం ఎంతమంది విశ్వసిస్తున్నాం? ఆయన యందు ఎంతమంది మారు మనసు పొందుతున్నాం? ఆయనలో ఎంతమంది రక్షణ భాగ్యాన్ని పొందగలుగుతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసుల కుటుంబములలో, క్రైస్తవ కుటుంబములలో కూడా ఇంకనూ మారు మనసు పొందని బిడ్డలు అనేకులు ఉన్నారు. అట్టి వారికై ప్రభువుల వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి మీరు మారు మనసు పొందండి అని. మరి ఆ రీతిగా ఉండగలిగినట్లయితే మన కుటుంబంలో కూడా మారు మనసు పొంది ప్రభువులోకి రాగలిగినట్లయితే అందరూ కూడా తలలో వచ్చి ప్రభువునందు ప్రార్థనలు ఏకీభించాలని ప్రభువు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కనికరములు కలిగిన దేవ, ప్రభా, ఇదిగోనైనా మారు మనసు పొందని బిడ్డలు అనేకులు నాయన ఈ లోకంలో ఉన్నారు. అంతేకాదు ప్రభా, మీ యొక్క సార్వత్రిక సంఘములలో నాయన ప్రతి సంఘములో కూడా ఇంకనూ మారు మనసు పొందిన బిడ్డలు అనేకులు ఉన్నారు. ప్రభా, వారికి మారు మనసును మీరు దయచేయండి. పాప భూయిష్టమైనటువంటి లోక జీవితాన్ని విడిచిపెట్టి మీరులో మారు మనసు పొంది మీ రక్షణ భాగ్యము కొరకు ఎదురు చూసే బిడ్డలుగా వారిని నడిపించమని ప్రభా, వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.